మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక స్టూడెంట్ చేయాల్సిన మొదటి పని సైలెంట్గా ఉండడం. ఎప్పుడెప్పుడు ఏమేమి చదవాలో ముందు రోజు రాత్రే డిసైడ్ అయిపోవడం. దాని వెనకాల ఏం చెప్పదలుచుకున్నారు ఇండియన్ గవర్నమెంట్, ఇట్లా ఆలోచించగలగాలి. ఒక గంట చదివిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు అలా ప్రశాంతంగా చదివిన దాని మీద దృష్టి పెట్టి నీలోని కొన్ని క్వశ్చన్స్ వేసుకొని, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మన శరీరానికి ఏ పదార్థాలు పడవో తెలుసుకోండి. ఒక డైలీ రొటీన్ అండి, ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ చూసుకుంటే ఎలా ఉండాలనుకుంటారు? ఫర్ పర్సన్ హూస్ ప్రిపేరింగ్ అనుకుంటాం, ఎలా ఉండాలి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక స్టూడెంట్ చేయాల్సిన మొదటి పని సైలెంట్గా ఉండడం, ఫ్రెండ్స్ లేకుండా ఉండడం, సోషల్ మీడియా లేకుండా ఉండడం, వీలైతే మార్నింగ్ లేదా మధ్యాహ్నము లేదా రాత్రి ఎప్పుడప్పుడు మెడిటేషన్ చేసుకోవడం, లేదా కాన్సన్ట్రేషన్ చేసేందుకు టెక్నిక్స్ వాడడం, మంచి బ్రేక్స్ ఎప్పుడప్పుడు ఎంతంత బ్రేక్ అవసరమో బ్రెయిన్ కానీ బాడీ కానీ తీసుకోవడం, చిన్న ఎక్సర్సైజ్ చేయడం, ఎప్పుడెప్పుడు ఏమేమి చదవాలో ముందు రోజు రాత్రే డిసైడ్ అయిపోవడం, మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏ టైంలో ఏమేమి చదవాలో డిసైడ్ అయిపోవడం. ఇంకోలా చెప్పాలి అంటే ఒక ప్రధానమంత్రి ఏదైనా ఒక మనకి వచ్చినప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. 8 o'clock 8 2 minutes అనేది కూడా రాస్తారు. అంతలాగా రేపు నువ్వేంటి అనేది ఇవాళ ముందే డిసైడ్ అవ్వడం. తర్వాత ఎప్పుడూ కూడా 3 పెన్నులు తప్పనిసరిగా వాడడం, నోట్బుక్ ఒకటి కంపల్సరీ పక్కన ఉంచుకోవడం. ఒక గంట చదివిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు అలా ప్రశాంతంగా చదివిన దాని మీద దృష్టి పెట్టి నీలోని కొన్ని క్వశ్చన్స్ వేసుకొని, క్వశ్చన్స్ కూడా ఎప్పుడు గాల్లో దీపం పెట్టలేం కాబట్టి 5W1H అంటాం మేము. వేర్, వాట్, హూ, వెన్, వై అండ్ హౌ అంటే 5W1H. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఏం చదివినా కూడా వీటి మీద దృష్టి పెట్టుకొని. మొఘల్ గార్డెన్స్ మీద రీసెంట్గా ఒక చిన్న మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. మొఘల్ గార్డెన్స్ అనేది ఖచ్చితంగా హిస్టారికల్ అది, కానీ హిస్టరీలోంచి కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాశీ తమిళ్ సంగమం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మొన్న నవంబర్లో 1 month పాటు పెట్టింది. అసలు కాశీ తమిళ సంగమం ఎందుకు పెట్టాలి? తమిళ అంటేనేమో దక్షిణ భారతదేశమా? కాదే, ఓన్లీ తమిళనాడు ఒక ప్రాంతం. కాశీ అంటే ఉత్తర భారతదేశం కాదు కదా. మరి దీనికి ఎందుకు ఒక కాశీ తమిళ సంగమం అన్నారు? దాని వెనకాల ఏం చెప్పదలుచుకున్నారు ఇండియన్ గవర్నమెంట్? ఇట్లా ఆలోచించగలగాలి. హిస్టారికల్ ఈవెంట్ అయినా, కరెంట్ అఫైర్స్ ఈవెంట్ అయినా, ఎనీథింగ్, దాన్ని మనం ఎన్ని రకాలుగా ఆలోచించాలని రకాలుగా ఆలోచించడం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఎనీ టిప్స్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్ అండి? ఫుడ్ హ్యాబిట్స్ అనేవి టిప్స్ అనే దానికన్నా నేను ఏమంటానంటే, ఏదైనా తినండి, కానీ హెవీగా తినకండి. మధ్యలో మంచినీళ్ళు తాగండి. అదే అకార్డింగ్ టు ద డైట్ ప్లాన్ పోని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మన శరీరానికి ఏ పదార్థాలు పడవో తెలుసుకోండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థమవుతూ వస్తుంది. కొంతమంది కోల్డ్ పడదు. అలా ఏం మన పదార్థాలు ఏమిటారు. ఇంకా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఎవరి వాళ్ళ చాయిసెస్ వాళ్ళవి. జంక్ ఫుడ్ వద్దన్నది నేను చెప్పేది ఏంటి, ఎవరైనా చెప్పచ్చు. బట్ వెరీ బేసిక్ పాయింట్ ఏంటంటేనండి, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ డిసిప్లినరీ నేచర్, ఒక చిన్న క్రమశిక్షణతోటి కూడిన, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి కూడిన లైఫ్ స్టైల్ కనుక నీకు ఉంటే మాత్రం నాకు తెలిసి గొప్ప సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అవుతాను. డెడికేషన్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ విత్ విటమిన్ G.